వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. కార్తీక మాసంలో వనభోజనాలకి, ఉసిరి చెట్టు పూజకి, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమ్మ వాళ్ళ యొక్క నిమ్మ తోటలో ఒక ఉసిరి చెట్టు ఉంది. దాని కింద పూజ చేసేసుకొని అక్కడ భోజనం చేద్దామని చెప్పేసి వచ్చేసాము. ముందుగా మనం పూజ చేయదలుచుకున్నటువంటి ప్లేస్ని శుభ్రంగా వాటర్ తోటి తడిపేసి, బియ్యము, పసుపు, కుంకుమలతోటి పద్మంను వేసి, పువ్వుల్ని పెట్టి, అక్షింతలు వేసి ఒక పేపర్ పరుచుకొని శివపార్వతులు, విఘ్నేశ్వరులు ఉన్నటువంటి దేవుడి పటాన్ని పెట్టుకున్నాము. తర్వాత శంకుపూలతోటి, తెల్లటి పువ్వులతోటి మాలని కట్టేసి, తులసిని కూడా యాడ్ చేసి మాలలాగా కట్టేసాము. తర్వాత శంకుపూలతో కాస్త డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడనే పొంగల్ చేయాలని కూడా అనుకున్నాము. పొంగల్ కోసం పొయ్యినైతే ఏర్పాటు చేసుకున్నాము. ఇటుకరాలను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమ, బియ్య పిండితో ముగ్గులను పెట్టేసి, పొంగల్ గిన్నె కూడా పెట్టి, కొన్ని పాలు, వాటర్ని యాడ్ చేసేసి పొయ్యి వెలిగించాము. ఫస్ట్లో అంటే కట్టెల పొయ్యి మీద చేయడం అయితే ఫస్ట్ టైము. కాస్త ముందు ఇబ్బంది అనిపించిన తర్వాత బాగా మండే కర్రల్ని తీసుకొని, ఆకుల్ని తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంటి దగ్గరే బియ్యము, పచ్చిశనగపప్పుని కడిగేసి నానబెట్టుకొని తీసుకొని వచ్చాము. అది ఇప్పుడు పాలు పొంగిన తర్వాత పాలల్లో వేసేస్తున్నాము. వన్స్ పొయ్యి మండటం స్టార్ట్ అయిపోతే పొంగల్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. స్టవ్ మీద కంటే కూడా ఇక్కడ కర్రలతో చేసిన పొంగలి తొందరగా అయిపోయింది అని అనిపించింది. మంట బాగుంటే మాత్రం త్వరగా అయిపోతుంది. తర్వాత ఇంటి నుంచే బెల్లము, జీడిపప్పు, కిస్మిస్లను కూడా బెల్లంలోనే కలుపుకొని కూడా తీసుకొచ్చాము. ఇక్కడ అన్నం ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలను కూడా యాడ్ చేసాము. గిన్నె కాస్త పెద్దదై ఉంటే బాగుండు అనిపించింది, బట్ ఓకే. పాలను కూడా పోసిన తర్వాత ఉడికించుకొని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని, మరి కాస్త బెల్లం సరిపోదేమో అనుకొని మరి కాస్త కూడా యాడ్ చేసుకున్నాము. చాలా ఈజీగా అయిపోయింది. కొంచెం పొగ స్మెల్ అయితే అనిపించింది, కానీ తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈజీగా కూడా ఉడికిపోయింది అని అనిపించింది. పొంగల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొంగల్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పూజ కోసం పటాన్ని పెట్టుకునేటువంటి ముందు ప్లేస్లో మళ్ళీ క్లీన్ చేసుకొని పద్మాన్ని వేసేసుకొని, పసుపుతో గౌరీమాతను చేసుకొని పూజను చేసేసి తాంబూలను పెట్టి, ఉసిరికాయలతోటి ఈ దీపాలను వెలిగిస్తారు. ఒక 5 ఉసిరికాయలను పెట్టి దీపాలను వెలిగించాము. అలాగే మేము నలుగురం వెళ్ళాము కాబట్టి 360 ఒత్తులను కూడా ఇక్కడే వెలిగించుకుందాము అనుకున్నాము. గాలి వస్తుందేమో, ఓపెన్ ఏరియా కదా అని అనుకున్నాము, బట్ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చక్కగా దీపాలు కానీ, ఉసిరి దీపాలు కానీ, 360 ఒత్తులు కానీ చాలా బాగా వెలిగాయి. ఉన్నంతలో పూజ బాగా జరిగింది అని అనిపించింది. పొంగలి నైవేద్యాన్ని దేవుడికి కూడా సమర్పించాము. ఆల్రెడీ ఇంటి నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. దగ్గరలో అరిటాకులు ఉంటే అవి కూడా కోసుకొని, పొంగలి, తర్వాత ఇంటి నుంచి ప్రిపేర్ చేసినటువంటి రైస్, ఉసిరి పచ్చడి, ముద్దపప్పు, టమాటా పప్పు, నేతి బీరకాయ పచ్చడి, ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి పచ్చడి, సొరకాయ పులుసు. నేతి బీరకాయ పచ్చడి ఖచ్చితంగా కార్తీక మాసంలో తినాలంటారు కదా. తర్వాత ఆలూ ఫ్రై, నిమ్మకాయ పులిహోర, గారెలు, పెరుగు, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడే అరిటాకుల్లో పెట్టేసుకొని కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చేసుకున్నాము. తాంబూలానికి అక్కడికి పనికొస్తాయని చెప్పేసి చక్కగా భోజనం చేశాము. మీరు కూడా వనభోజనాలు